నమస్తే. 2026 మాస ఫలితాల్లో జూన్ మాసంలో సింహరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి ఈ మాసంలో. ముఖ్యంగా పనుల్లో ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఎప్పటినుంచో పెండింగ్లో ఉండే కోర్టు సమస్యలు కూడా ఇంకా కొద్దిగా జాప్యం అవ్వడము, ఇలాంటి సిచ్యువేషన్స్ కొద్దిగా చిరాకు పెట్టవచ్చు. ముఖ్యంగా బాడీలో జాయింట్లో పెయిన్స్ కానీ, కొంత దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఎవరికైనా కొద్దిగా ఇవి ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ ఉంటుంది. జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ప్రతి విషయంలోని జాప్యంగా ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి. కుటుంబ పరిస్థితులు చూసుకున్నట్టయితే సింహరాశి వారికి ఈ మాసంలో కూడా కొంత ప్రతికూలంగా ఉండవచ్చు. చిక్కులు ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ సింహరాశి వారికి ఈ మాసంలో ఎక్కడ లేని ధైర్యము, పరాక్రమము చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. చాలా ధైర్యంతో ప్రతి సమస్యని ఎదుర్కొని ముందుకు సాగుతూ ఉంటారు. ఈ విషయంలో చక్కగా ఉంది. అలాగే జనరల్గా హెల్త్ కండిషన్ అన్నది జూన్ మాసంలో పాజిటివ్గా ఉంది. ఇంకా విద్యార్థులు కొద్దిగా కష్టపడాలి, అధికంగా శ్రమ పడాలి. కొంత మీరు ఏదైనా యూనివర్సిటీస్లో సీట్స్ ట్రై చేస్తున్న వాళ్ళకి, విదేశీ విద్య కానీ, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెండ్ చేయాలనుకున్న వాళ్ళకి కాన్సన్ట్రేషన్ చాలా అవసరము. ఇంకా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మొత్తం ఈ జూన్ మాసం అంతా కూడా కొంత అనుకూలంగా ఉంది. కొంత ప్రమోషన్, ఇంక్రిమెంట్స్ ఈ విషయాల్లో పాజిటివ్గా ఉంది. ఇక ఆల్రెడీ జాబ్స్, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నవారు, గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు కూడా కొంత అనుకూలమైన సిచ్యువేషన్స్, అంటే కొంత ఇంక్రిమెంట్స్ కానీ, కోరుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ కానీ, ఇలాంటి పాజిటివ్ సిచ్యువేషన్స్ అయితే చక్కగా ఉన్నాయి. ముఖ్యంగా వివాహం కాని యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అలయన్స్ విషయంలో కొద్దిగా డిలే అవ్వడము, ఇలాంటి థింగ్స్ కనిపిస్తున్నాయి. ప్రేమ విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలి మాట్లాడేటప్పుడు. అలాగే సంతానం కోరుకున్న దంపతులు కూడా కొన్ని విషయాల్లో చక్కగా జ్యోతిషపరమైన పరిహారాలు చేస్తే కానీ సత్ఫలితాలు పొందే కండిషన్ ఉండదు. ముఖ్యంగా సింహరాశి వారు ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వల్ల, శనివారాలు కొంత శివాలయాన్ని సందర్శించడం వల్ల కొన్ని సత్ఫలితాలు మరి సింహరాశి వారికి జూన్ మాసంలో ఉండబోతున్నాయి. మరి పరిష్కారాలన్నీ కూడా మీరు పాటించండి. స్వస్తి.